దానిపైన సూర్యదేవుడి ఆలయం, ఇంకా సూర్యుడికి సంబంధించిన అనేక శిల్పాలు, శివలింగాలు, స్తూపాలు, ఇవన్నీ కూడా రాతి అన్నమాట. టెర్రకోట రాతి అంటే ఒక అద్భుతమైన అతి ప్రాచీన కళని, నిర్మాణ కౌశలాన్ని ప్రతిబింబించే నిర్మాణాలు కొండపైన ఉన్నాయని చెప్పొచ్చు. సూర్య పహాడ్ మీద ఎంతో మంది చరిత్ర పరిశోధకులు, పురావస్తు నిపుణులు చాలా మంది అనేక పరిశోధనలు చేశారు శ్రీ పహాడ్ కొండ మీద. ఇక భక్తుల్నే గాక పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటది. అంతటి విశిష్టత కలిగిన, అంతటి అతి ప్రాచీన మందిరం ఉన్న శ్రీ సూర్య పహాడ్ ఆక్రమణకు గురైపోయింది. ఎవరో కాదు, బంగ్లాదేశీ ముస్లింలు దాన్ని ఆక్రమించుకున్నారు. అంతేకాదు ఇప్పుడు సూర్య పహాడ్ కొండ ఆ పేరే మారిపోయింది, కుద్రత్పూర్. ఇప్పుడు అది సూర్య పహాడ్ కొండ కాదు, కుద్రత్పూర్. అది మదర్సాలు వెలిసినాయి, మసీదులు వెలిసినాయి. అక్కడ పైన వందల కొద్ది కుటుంబాలు అక్కడ ఇండ్లు కట్టుకొని ఉంటున్నాయి కొండ మీద, శ్రీ సూర్య పహాడ్ మీద. అన్ని అక్రమ నిర్మాణాలు. దీంతో స్థానికులు దీని మీద కూడా నిన్నటి నుంచి మళ్ళీ ఆందోళన మొదలైంది. అసలు చూడండి ఎంత ధైర్యం, చూడండి. వాడి దేశం కాదు, వాడి ప్రాంతం కాదు, వాడి కల్చర్ కాదు, మన సూర్య భగవానుడు అక్కడ ఉన్నాడు. మన అస్సోమది, మన దేశము, మన ప్రాంతము అక్రమంగా వలసొచ్చి దాని మీద తిష్ట వేసి పేరు కూడా మార్చి ఇండ్లు కట్టుకొని, మదర్సాలు పెట్టుకొని, మసీదులు పెట్టుకొని, అందుకే అన్న మొదట్లోనే చాలా ప్రమాదకర స్థితిలో, ఆందోళనకర పరిస్థితిలో అస్సోం ఉంది ఇప్పుడు. రోజు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అదే చెప్తున్నారు.